వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరుష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః. ఆసురీ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం చలించేంత వరకు అంతులేని ఆలోచనలు చింతనలతోనే వాటి మునిగిపోతూ ఉంటారు. విషయభోగాలు, ఈ కనిపించే దృశ్య ప్రపంచమే శాశ్వతమని, అదే సుఖమని భావిస్తూ ఉంటారు. విషయభోగాలని అనుభవించడానికి వస్తువులను సేకరిస్తూ వాటిని అనుభవించడమే వాళ్ళ జీవిత లక్ష్యంగా భావిస్తారు. జీవితాంతం వాళ్ళు అందులోనే మునిగి తేలుతూ ఉంటారు. వాటిల్లోనే సుఖం ఉందని, అదే శాశ్వతమని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ అసుర స్వభావం కల వారి ఆలోచనలు అన్ని నాస్తిక దృష్టితోనే ఉంటాయి. ముందర శ్లోకంలో చెప్పినట్లుగా వాళ్ళ ఆలోచనలు సమాజానికి నష్టం కలిగించేవిగానే ఉంటాయి. ఇంకా నిజానికి వాళ్ళది గొప్పతనము, ధనము, కీర్తి ప్రతిష్టలు మొదలైనవి లేకపోయినా స్వార్థ లాభాల కోసం అవి ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అయితే ఇంకొంతమందికి నిజంగానే రూపము, గుణము, జాతి, ఐశ్వర్యము, విద్య, పదవి, ధనము, సంతానము మొదలైన వాటి కారణంగా ఉన్మత్తుడై గర్వంతో ఉండటాన్ని మదము అంటారు. ఇటువంటి లక్షణాలతో ఈ ప్రపంచం శాశ్వతమని అనుకుంటూ ఇంకా ఇంకా కోరికలు తీర్చుకుంటూ ఇంకా తీరలేదని బాధపడుతూ ఈ జగత్తులోనే నివసిస్తూ ఉంటారు. కనుక ఆసురీ లక్షణాలను ఎట్టి పరిస్థితులలోనూ దగ్గరికి రానివ్వకుండా వాటిని విడిచిపెట్టి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు దైవ లక్షణాలు, దైవస్వర సంపద్విభాగ యోగంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి దైవ లక్షణాలనే కలిగి ఉండడానికే ప్రయత్నించాలి. జై గురుదత్త.